6 దశాబ్దాల రక్త చరిత్ర, 3 తరాల నేర సామ్రాజ్యం, వైఎస్ కుటుంబ నేపథ్యం ఇదేనని టీడీపీ ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఆరోపించారు. అలాంటి కుటుంబ వారసుడు జగన్ రెడ్డి తాను మంచి బాలుడినని సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకుంటే ఎలాగని నిలదీశారు. పులివెందుల నుంచి రాష్ట్ర వ్యాప్త నేర చరిత్ర విస్తరించిన ఈ కుటుంబం మంచిదంటే ఒక్కరైనా నమ్ముతారా అని ప్రశ్నించారు. 2004లో వైఎస్ఆర్ సీఎం కాగానే అనంతపురం జిల్లాలో రక్తపు టేరులు పారిస్తే జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అంతకు మించి ఘోరాలు చేశారని ధ్వజమెత్తారు. ముందున్న ఐపీసీ సెక్షన్లో కానీ ఇప్పుడున్న బిఎన్ఎస్ సెక్షన్లు కానీ చట్టాలకు సవరణలు చేసిన వీళ్ళ నేరాలకు ఇంకా సెక్షన్లు తక్కువ పడతాయి. అన్ని రకాల నేరాలు చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి కుటుంబానిది. రాజకీయాల్లో హింసను ప్రేరేపించింది, మొదలుపెట్టింది వీళ్ళే. రాజారెడ్డి చేసిన నేరాలు ఒక పుస్తకం రాయొచ్చు. ఆ తాతకు ఈయన మనమడు. ఈయన మనకి ఈరోజు మంచి బాలుడు నేనని సర్టిఫికెట్ తనకు తానే ఇచ్చుకుంటా ఉన్నాడు. 16/2/1990 నగరగుట్ట ఎరుకల కాలనీ పైన దాదాపు 200 మంది అనుచరులతో రాజారెడ్డి దొమ్మి చేసి ఆ కాలనీలో ఇళ్ళన్నీ కూడా దోచుకున్నాడు. దాదాపు 16 లక్షల నగదు, అట్లాగే చాలా ఇళ్లలో నగలు దోచుకొని పోయినారని కేసు నమోదైంది. అంటే ఎలక్షన్లలో నేరాలు చేశారు. ముగ్గురాళ్ళ గని యజమానిని చంపి ఆర్థికంగా తమ పబ్బం గడుపుకోవడానికి హత్యలు చేశారు. దోపిడీలు కూడా చేశారు. 1992లో క్రైమ్ నంబర్ 412 5/12/1992 హైదరాబాద్ తాజ్మహల్ హోటల్లో మరి రాజగోపాల్ అనే వ్యక్తి పైన పాశవికంగా దాడి చేశారు. అది అంటే పులివెందుల నుంచి హైదరాబాద్ వరకు నేరాలు ఘోరాలు చేసిన చరిత్ర ఈ కుటుంబానిది. అవునా కాదా ఒక్కసారి ఆలోచన చేయమని నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సింహాద్రిపురంలో ఎస్ఐ ఒక జగన్మోహన్ రెడ్డి మిత్రులను, అంటే అక్రమంగా అనుమతి లేకుండా అడవిలో వేటాడుతూ ఉన్నారు అని వాళ్ళను పట్టుకొస్తే ఒకతను నా తుపాకీకి లైసెన్స్ ఉంది, ఆ లైసెన్స్ పులివెందుల్లో ఉంది, నేను తెచ్చి చూపిస్తానంటే అతను ఒకరిని వదిలిపెడితే అతను పోయి జగన్మోహన్ రెడ్డికి చెప్తే జగన్మోహన్ రెడ్డి 5-6 జీపుల్లో రౌడీలను వేసుకొచ్చి సింహాద్రిపురం స్టేషన్లో ఎస్ఐని చితకబాదితే ఎస్ఐ లాకప్లో పోయి దాక్కున్నాడు అనేది నిజం. ఇది నేను కాదు, పౌర హక్కుల సంఘం కడప జిల్లాలో పాల్యగాల రాజ్యం అనే పేరుతో వేసిన పుస్తకంలో ఉండే మాటలు ఇవన్నీ కూడా మేము చెప్తున్నది కాదు. రాజశేఖర రెడ్డి 2004లో ముఖ్యమంత్రి అయితే ఈ జిల్లాలో పరిటాల రవీంద్రతో సహా 56 మందిని తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను అతి కిరాతకంగా కాంగ్రెస్ గుండాలు ఆ రోజు హత్యలు చేశారు. ఇక్కడే శ్రీనివాసులనే ఒక కూడేరు మండలంలో ఇంట్లోకి పోయి దాక్కుంటే పైనకి పోయి దాన్ని తీసేసి అక్కడ ఉండేదాన్ని పైన లోపల అన్నీ కూడా గడ్డి వేసి పెట్రోల్ పోసి సజీవ దహనం చేసింది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి కాలంలో మరింత విచ్చలవిడిగా పెట్టలేకపోయినారు. ఇప్పుడు 11 సీట్లకే పరిమితమైపోయినా ఇంకా రప్ప అంటున్నారు తప్ప వాళ్ళెక్కడా ప్రజాస్వామ్య విధానాల్లోకి రాలేదు, మారలేదు. 6 దశాబ్దాల రక్త చరిత్రకు సాక్షిభూతం ఈ వైఎస్ కుటుంబం. 3 తరాల నేర సామ్రాజ్యాన్ని నిర్మించుకొని లక్షల కోట్ల రూపాయలు సంపాదించిన దుర్మార్గమైన కుటుంబం ఈ వైఎస్ కుటుంబం అనేది అందరూ కూడా మరి తెలుసుకున్నారు.